ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి మనకు ఈరోజు వివరించడానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అయినటువంటి డాక్టర్ తుకారాం రాథోడ్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి వాటి నివారణ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ఎలా ఉంటాయి, వాటి వివరాలు మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారండి. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా దోమల మరియు ఈగల విజృంభణ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది, ఆహారం కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటి ద్వారా ఎక్కువగా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా మనకు దోమలు ఈగల వల్ల మరియు కలుషితమైన నీటి వల్ల వచ్చే వ్యాధులు ఎట్లా ఉంటాయి, ఏవేవి ఉంటాయి అనేవి కొద్దిగా వివరాలు వివరిస్తారండి. మనకి ముఖ్యంగా దోమల ద్వారా చూస్తే ఈ సీజన్లో మలేరియా, ఫైలేరియా, డెంగీ, చికెన్ గున్యా, మెదడు వాపు, ఈ జ్వరాలు, ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరి కలుషితమైన నీటి వల్ల సార్? కలుషితమైన నీటి వలన కలరా, డయేరియా, వాంతులు విరేచనాలు, నీళ్ల విరేచనాలు, టైఫాయిడ్, పచ్చకామెర్లు, అతిసార వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ దోమలు ఈగల వల్ల వచ్చే వ్యాధులకి మనం ముందు జాగ్రత్త చర్యలు ఎలా తీసుకోవాలి, వాటి నివారణ గురించి ఎట్లా మనం చర్యలు తీసుకోవాలంటారు? దోమల గురించి చెప్పుకుంటే, దోమలు ఈ సీజన్లో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆగిన నీరు, మూతలేని నీరు, ఇంట్లో కానీ ఇంటి చుట్టూరా కానీ పరిసరాల్లో కానీ ఎక్కడైనా ఆగి ఉన్న నీళ్లు ఒక 5 ml వాటర్ కన్నా ఎక్కువ ఆగి ఉన్న నీళ్లలో దోమలు పుట్టే అవకాశం ఉంది, గుడ్లు పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మూతలేని ఆగి ఉన్న నీళ్లు ఎక్కడ ఉండకుండా చూసే చర్యలు మనం తీసుకోవాలి. ముఖ్యంగా మనకు మీరు చెప్పినట్టుగా మలేరియా, ఫైలేరియా మరియు డెంగీ, చికెన్ గున్యా వీటికి సంబంధించిన నివారణ చర్యలు ఎట్లా ఉండాలి, మనం ఏం చర్యలు తీసుకుంటే ఇవి రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అనే విషయాలు. ముఖ్యంగా దోమ పుట్టవద్దు, మనకి కుట్టవద్దు అనే కాన్సెప్ట్ మనకు ఉండాలి. దోమ పుట్టుక కారణం మనమే అవుతున్నాం. మనం సరి అయిన నీటి నిర్వహణ చేయకపోవడం వలన ఈ దోమలు పుడతా ఉన్నాయి. వర్షపు నీరు వస్తుంది, అది భూమిలోకి ఇంకాలి. భూమిలోకి ఇంకకుండా అక్కడక్కడ మడుగులలో కానీ వేరే వేరే కంటైనర్స్లో కానీ అవసరం లేని వస్తువుల్లో కానీ ఆగడం వలన దోమ పుడుతుంది. కాబట్టి నీరు పైనుంచి వచ్చింది డాబా మీద పడిందంటే మన భూమిలోకి ఇంకేటట్టు మనం దాన్ని వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇంకుడు గుంతలు, ప్రతి ఇంటికో ఇంకుడు గుంత ఉండాలి. చెట్లు ఉంటే చెట్ల మొదలులోకి వెళ్ళి అది ఇంకేటట్టు ఉండాలి. లేకుంటే డ్రైన్ నుంచి వెళ్ళిపోయే రకంగానే ఉండాలి. అంతేగాని ఎక్కడ పడితే ఆగకూడదు. రకరకాల వస్తువులు ఇంటిపైన చాలా పాత సామాన్లు, డబ్బాలు, టైర్లు, కుండీలు అవి పెట్టుకుంటున్నారు, వాటిలో ఆగుతున్న నీళ్లు అక్కడ దోమలు పుడతా ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా కలుషితమైన నీటి వల్ల కలరా, డయేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, మరి వీటి నివారణ చర్యలు ఎలా ఉండాలంటారు? కలరా రాకుండా ఉండాలి అంటే అదొక బ్యాక్టీరియా ద్వారా వచ్చే జబ్బు. నీరు మనం ఏదైతే తాగడానికి వాడే నీరు ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఓవర్ ట్యాంక్ పైన రిజర్వ్ చేస్తున్నారు. పంచాయతీల్లో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ ఓవర్ ట్యాంకుల్లో స్టోర్ చేస్తున్నారు. ఆ స్టోర్ చేసేప్పుడు ఆ వాటర్లో క్లోరినేషన్ జరగాలి. క్లోరినేషన్ చేసిన వాటరే మన ఇంటికి సప్లై కావాలి. ఆ సప్లై చేసే క్రమంలో ఎక్కడైనా పైపులు పగిలిపోయి లీకేజ్ ఉన్నా కూడా డ్రైన్ వాటర్ దాంట్లో కలిసే అవకాశం ఉంది. ఈ రకంగా నల్లాలు వచ్చిన నీళ్లలో కలుషితమైన నీరు వచ్చినప్పుడు అది మనకు కలరా వచ్చే అవకాశం ఉంది. ఈ నీళ్ల విరేచనాలు కానీ, అతిసార కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పైపులో లీకేజ్ లేకుండా చూసుకోవడం, క్లోరినేషన్ ఉండేటట్టు చూసుకోవడం, అట్లాగే ఇంట్లో మనం నింపుకున్న నీళ్ళని ఈ కాలంలో కాచి వడపోచి తాగే అవకాశం ఉండేట్టు చూసుకోవాలి. ఆ నీటిని ఇంట్లో స్టోర్ చేసుకునేది కూడా మనం చేతి వేళ్లతో తాకకుండా, గోళ్లతో దాంట్లో చేతి వేళ్ళు మునక్కుండా ఒక కాడతో కానీ డొంగలతో కానీ తీసుకొని మనం గ్లాసులో పోసుకొని తాగేటట్టు ఉండాలి. ఆ స్టోర్ చేసుకున్న బిందెకు కానీ కుండకు కానీ దాని మీద మూత ఉండేటట్టు చూసుకోవాలి. తాగే నీటిలో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేట్టు చూసుకోవాలి. తాగే నీటిలో బ్యాక్టీరియా ఫామ్ కాకుండా చూసుకోవాలి. జిల్లాలో ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల
అవగాహన ఎలా ఉంది? ఇంకా ఏమైనా అవగాహన మీరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున కల్పిస్తున్నారా? జిల్లాలో మేము ముందస్తుగా ఏప్రిల్ మాసం నుంచే కార్యాచరణ ఏర్పాటు చేసుకొని మా వైద్య సిబ్బంది అందరికి కూడా మీటింగ్ ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు నిర్వహించి ఏ రకంగా చేయాలో అనే దానిపైన కంప్లీట్గా అవగాహన కల్పించడం జరిగింది. మా వైద్య సిబ్బంది అందరూ కూడా చక్కటి కార్య ప్రణాళిక దగ్గర పెట్టుకుని ఈ దోమలు పుట్టకుండా పుడితే వచ్చే జబ్బుల నుంచి మనం ఏ రకంగా టెస్టులు చేయించుకోవాలి, ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలి అనే విషయం మీద వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు, అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అదే రకంగా ఈగల ద్వారా వచ్చే జబ్బుల గురించి మన చేతులను శుభ్రం చేసుకోకుండా మనం పర్సనల్ హ్యాబిట్స్ హైజీన్ మంచిగా లేకుండా వేరే రకాల జబ్బులు వస్తున్నాయి, వాటన్నిటి నుంచి కూడా రక్షించుకోవడానికి ప్రతి చోట అవగాహన సదస్సులు, కార్యక్రమాలు, మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కమ్యూనిటీలో కమ్యూనిటీ మీటింగ్స్ చేస్తూ ఉన్నాం, ప్రతి హ్యాబిటేషన్లో మీటింగ్లు చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకి మనం ఈ అవగాహన కల్పిస్తే వాళ్ళ జీవితాంతం కూడా మంచి అలవాట్లు వాళ్ళకు వచ్చినట్టు అవుతుంది. అట్లాగే ఇళ్లలో పిల్లలు యాక్టివ్గా ఉంటారు కాబట్టి మేము చెప్పే అన్ని విషయాలని అర్థం చేసుకుని వాళ్ళ పెద్దలకు చెప్పి చేయించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి స్కూల్లో, ప్రైమరీ స్కూల్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ప్రొఫెషనల్ కాలేజ్ అనకుండా ప్రతి చోట విద్యార్థులు ఉన్న ప్రతి చోటికి వెళ్ళి మేము మా సిబ్బంది అవేర్నెస్ అవగాహన కల్పిస్తూ ఉన్నాం. మరి దోమల వల్ల వచ్చే డెంగీ వ్యాధి మరి చికెన్ గున్యా వ్యాధి అనేవి చాలా ప్రమాదకరమైన వ్యాధులు. అయితే ఇలాంటి వ్యాధులు వస్తే ప్రాణాంతకంగా కూడా ఒక్కొక్కసారి పరిణామించే అవకాశం ఉంటుంది. మరి వీటి రాకుండా ఎట్లాంటి జాగ్రత్త చర్యలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీరు కల్పిస్తున్నారు? దోమల ద్వారా వచ్చే 5 రకాల జబ్బులో ఇబ్బంది పెట్టి చేసేవి 3 రకాలు ఉన్నాయి. దాదాపు ఒకటి చికెన్ గున్యా కానీ, బోధకాలు కానీ, జేఈ కానీ పెద్దగా ఇబ్బంది లేదు ప్రస్తుతానికి మన దగ్గర. ఆ జబ్బులు కూడా తీవ్ర స్థాయిలో లేవు. మలేరియా కూడా మన దగ్గర గత 3 సంవత్సరాల నుంచి లేదు. డెంగీ, మలేరియాలోనే మరణాలు జరిగే అవకాశం ఉంది. మలేరియా మన దగ్గర లేదు కాబట్టి డెంగీ ముఖ్యంగా చూస్తే 10ల సంఖ్యలో కేసెస్ రిపోర్ట్ అవుతా ఉన్నాయి ప్రతి సంవత్సరం. డెంగీ ముఖ్యంగా ఆ లక్షణాలు తీవ్రత ఉన్నా కానీ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ కాబట్టి ఎక్కువ ప్రాణాలు పోయే అవకాశం ఉండదు. 95% అది ఆటోమేటిక్గా వచ్చి తగ్గే జబ్బే. పెద్దగా దానికి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5% జనాల్లో కొంచెం ఇబ్బంది పడ్డా వాళ్ళు కూడా హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని ఇది చేసుకోవచ్చు. 1% 100లో ఒక్కరికి ప్రాణాలు తీసే అవకాశం ఉంది కాబట్టి దీని నుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో లక్షణాలు చూస్తే డెంగీ జ్వర దశ అని ఉంది, డెంగీ రక్తస్రావ దశ అని ఉంటుంది, డెంగీ షాక్ సిండ్రోమ్ అని 3 దశల్లో ఉంటుంది. డెంగీ జ్వర దశలో అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన ఎముకల నొప్పులు, కన్నుగుడ్ల మొదళ్లలో నొప్పి, తీవ్రమైన ఒంటి నొప్పులు, వికారం లాంటివి ఉంటాయి. డెంగీ రక్తస్రావ దశలో చర్మంపై దద్దుర్ల మధ్యలో రక్తపు చారలు, కనుగుడ్లు ఎర్రబారుట, రక్తపు జీరలు కనబడట, ముక్కు పుటాల నుంచి పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం రావడం, రక్తస్రావంతో కూడిన మల విసర్జన, మూత్ర విసర్జన, చేతి గోళ్ళు, కాలు వేళ్ళు, చిగుళ్ళ నుంచి కూడా రక్తస్రావం వచ్చే అవకాశం ఉంది. 3వ దశ చూస్తే డెంగీ షాక్ సిండ్రోమ్ అంటాం. ఈ రక్తస్రావ దశలో రక్తస్రావం వల్ల రోగి నీరసపడి ప్రమాదకర స్థాయికి చేరి అపస్మారక స్థితికి చేరుకోవడానికి డెంగీ షాక్ సిండ్రోమ్ అని అంటాం. ఈ దశలో రక్తంలో ప్లేట్లెట్ సంఖ్య తగ్గిపోవడం వల్ల రక్తస్రావం తగ్గక రోగి ప్రమాదకర స్థాయికి చేరుకుంటాడు. ఈ దశలో ప్రాణహాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి చికిత్స, డెంగీకి ప్రత్యేకమైన చికిత్స అందుబాటులో లేదు. లక్షణాలను బట్టి ఉపశమనం అందించాలి. ఈ వ్యాధిలో ద్రవరూపాహారాన్ని ఎక్కువ ఇవ్వాలి. అంటే జావా, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు రోగికి ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి. పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. అవసరమైతే ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ మాత్రలు వాడాలి. యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ వాడాల్సిన అవసరం లేదు. ప్లేట్లెట్స్ 20,000 తగ్గినప్పుడు మాత్రమే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంది. దీనిపైన అవగాహన ఉండడమే దీని నుంచి రక్షించబడతాం మనం. మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈ వర్షాకాలంలో వచ్చే, ఈ సీజన్లో వచ్చే వ్యాధుల గురించి మారుమూల గ్రామాల వరకు వీటి నివారణ చర్యలు ఎట్లా తీసుకుంటున్నారు, వాటి వివరాలు కొద్దిగా మా శ్రోతలకు వివరిస్తారండి. ఈ కాలంలో వచ్చే జబ్బుల గురించి, ముఖ్యంగా దోమ గురించి వచ్చే దోమ ద్వారా వచ్చే జబ్బులను తట్టుకోవడానికి, దాన్ని మనం సమర్థంగా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సమాయత్తమై ఉన్నది. జిల్లా స్థాయిలో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సపరేట్గా దీనికి ఒక వార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే తీవ్రమైన లక్షణాలతో వచ్చిన రోగులకి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి బ్లడ్ ప్లేట్లెట్స్ కానీ, ఇంకా ఫ్రోజన్ ప్లాస్మా కానీ, వీటన్నిటికీ ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ఆ రక్తం ఎక్కించాల్సిన అవసరం పడ్డప్పుడు ఆ రోగికి
మనం ఇక్కడ సరైన ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అట్లాగే వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు అన్నింటిలో కూడా అడ్మిట్ చేసుకుని అక్కడ కూడా ఐవి ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇచ్చే అవకాశం ఉంది. అట్లాగే ప్రాథమిక స్థాయిలో చూస్తే పిహెచ్సిలలో, సబ్ సెంటర్లలో కూడా వీటికి టెస్ట్ చేసి వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ పారాసిటమాల్ ట్యాబ్లెట్ కానీ ఇచ్చి అక్కడికక్కడే వాళ్ళని తగ్గించే అవకాశం ఉంది. 95% ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలోనే దీని ట్రీట్మెంట్ అందించవచ్చు. రోగికి సరి అయిన అవగాహన ఉంటే కూడా ఇంట్లో ద్రావణాలు కూడా తాగి పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకొని ఓఆర్ఎస్ తాగి ఇంట్లో కూడా రెస్ట్ తీసుకొని తగ్గించుకోవచ్చు. మరి ఈ రకంగా మేము 3 స్థాయిల్లో కూడా దీనికి చికిత్సకి, టెస్ట్కి మరియు అవగాహన కల్పించడానికి 3 స్థాయిల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఒకవేళ సోకినట్లయితే వారికి మీరిచ్చే సందేశం ఏంటి? ఈ వ్యాధి సోకినప్పుడు మీ దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కానీ, సబ్ సెంటర్లో ఉన్న స్టాఫ్ని కానీ కలిస్తే అక్కడే ప్రాథమిక స్థాయిలోనే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్స్ అని చెప్పేసి మేము ప్రతి ఏఎన్ఎం దగ్గర కూడా పెట్టడం జరిగింది. ఆరోగ్య కార్యకర్త దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి ఏఎన్ఎం కానీ ఆరోగ్య కార్యకర్తను కానీ మీరు విలేజెస్లో సంప్రదించి వాళ్ళు 2 చుక్కల రక్తాన్ని సేకరించి అక్కడికక్కడే టెస్ట్ చేస్తారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినంత ఈజీగా మనకి 5 నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది. మలేరియా ఉందా లేదా అని తెలిసి దాన్ని బట్టి మలేరియాలో 2 రకాల మలేరియా ఉంది. వైవాక్స్ మలేరియా, ఫాల్సిఫెరం అని చెప్పేసి వాటికి వైవాక్స్కి 14 రోజుల ట్రీట్మెంట్ మా వైద్య సిబ్బంది ఇంటికి వచ్చే ఇస్తారు. ఫాల్సిఫెరంకి 3 రోజుల ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. పిఎస్సి లెవెల్లో వైద్యం చేయవచ్చు ఇది. ఇంకా డెంగీకి సంబంధించి డెంగీ లక్షణాలు ఇందాక చెప్పిన లక్షణాలు ఏమైనా ఉంటే మీరు ప్రాథమిక వైద్యం తీసుకుంటూనే మా సిబ్బందికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి బ్లడ్ శాంపుల్ తీసుకుని టీ డయాగ్నోస్టిక్ హబ్ అని చెప్పేసి మనకి జిల్లాలో ఉంది, జీజీఎస్లో, అక్కడికి శాంపుల్ని పంపిస్తారు. అక్కడ ఎలిజా టెస్ట్ అనేది జరుగుతుంది. ఆ ఎలిజా టెస్ట్లో పాజిటివ్ వచ్చిన తర్వాత తీవ్రతను బట్టి వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరం ఉన్న వాళ్ళకి రిఫర్ చేసి పెద్ద ఆసుపత్రికి ట్రీట్మెంట్కి పంపొచ్చు, అవకాశం ఉంది. ఇంకా డయేరియా, డిసెంట్రీ, కలరా ఇట్లాంటి వాటికి పిహెచ్సి లెవెల్లోనే, ఈవెన్ సబ్ సెంటర్ లెవెల్లో కూడా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. అవగాహనే మనకి ముఖ్యం. ప్రజలకు ముఖ్యంగా సీజనల్ జబ్బుల మీద అవగాహన ముఖ్యం. దోమ యొక్క చరిత్ర కొంచెం తెలుసుకోవాలి వాళ్ళు. దోమ దాని జీవితకాలం ఒక 30 రోజులు. దీంట్లో 10 రోజులు నీళ్లలోనే గుడ్డు దశలో గడుపుతుంది దోమ. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆగి ఉన్న నీరు ఒక వారం పైగా, ఒక చెంచాడు నీళ్లు ఎక్కడైనా ఆగి ఉంటే వారం పైగా మూత లేకుండా దాంట్లో దోమ గుడ్లు పెట్టుకొని దాని సంతతిని పెంచుకునే క్రమం చేస్తుంది. కాబట్టి 10 రోజులు నీళ్ళలో ఉన్నప్పుడే దీన్ని కట్టడి చేసే అవకాశం ఉంది. 10 రోజుల తర్వాత ఒకసారి గాల్లో రెక్కలు చెగిరిన తర్వాత అది ఎక్కడ ఉంటుందో, ఎక్కడికి వెళ్తుందో, ఎవరిని కుడుతుందో ఎవరికి తెలియదు, మన చేతిలో ఉండదు. కాబట్టి నీళ్ళలో ఉన్నప్పుడే దీన్ని కంట్రోల్ చేసే అవకాశాన్ని మనం కోల్పోవద్దు. అది ఏ రకంగా అంటే మన ఇళ్లలో ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి. ఈవెన్ ఫ్రిడ్జ్ వెనకాల ట్రే ఉంది, దాంట్లో కూడా దోమ పుట్టే అవకాశం ఉంది. ఇంట్లో కూడా రకరకాల ప్లాంట్స్ మనం పెట్టుకుంటున్నాం, వాటి కింద ట్రేలలో కూడా పుట్టే అవకాశం ఉంది. నార్త్ ఈస్ట్లో మన ఈశాన్య భాగంలో ఏం చేస్తామంటే ఒక చిన్న నీటి ఇది పెట్టుకుని దాంట్లో తాబేలుని పెట్టుకుంటారు చాలామంది, అక్కడ కూడా దోమ పుడుతుంది. కొంతమంది నీళ్లు, మన నిమ్మకాయ నీళ్లు పెట్టుకుని దాంట్లో కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రకంగా ఇంట్లో కూడా చాలా రకాల కొన్ని మనీ ప్లాంట్స్ అవి పెట్టుకుంటారు. ఈ కొంతమంది బాంబూ ట్రీస్ పెట్టుకుంటారు. వీటన్నిటిలో కూడా ఇంట్లో కూడా దోమ పెరుగుతుంది, ఇది చాలామంది తెలియదు. అట్లాగే కూలర్ పెట్టుకున్నారు. కూలర్ పెట్టుకుని ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అయినా కానీ కూలర్లు అట్లే నీళ్ళు అట్లే ఉన్నాయి, అవి తీసేసి వాటిని ఎండబెట్టలేదు, ఆ నీళ్ళల్లో కూడా పుట్టే అవకాశం ఉంది. ఇంటి పైన చూసి చాలా పాత సామాన్లు ఉన్నాయి, అవసరం లేని వస్తువులన్నీ ఇంటి మీద పెట్టుకున్నారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పైనుంచి వర్షం, చాలా రకాల పాత సామాన్లలో కూడా వర్షం నీరు చేరుతుంది, ఆగుతుంది, అక్కడ కూడా దోమలు పుడతా ఉన్నాయి. ఓవరే ట్యాంక్ మీద మూతలు లేవు, అక్కడ దోమలు పెరుగుతాయి. సెప్టిక్ ట్యాంకులో కూడా దోమలు పెరుగుతాయి, దాని అవుట్లెట్ పైప్ మీద ఒక జాలి కట్టుకోవాలా. అట్లాగే కింద సంపుకి మూతలు లేవు, సంపు మూతలు సరిగా పెట్టుకోవాలా. ఇంటి చుట్టూ చాలా రకాల పూల చెట్లు, మొక్కలు అవి ఉన్నాయి, వాటి కింద తొట్టి కింద ట్రేలు ఉన్నాయి, ఆ ట్రేలలో కూడా దోమలు పెరుగుతున్నాయి. పాత రోళ్ళు ఉన్నాయి, వాటిలో పెరుగుతున్నాయి. చాయ్ కప్పులు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు, పేపర్లు, పాలిథిన్ కవర్, చాలా ప్లాస్టిక్ వేస్ట్లలో కూడా నీళ్ళు ఆగుతాయి, అక్కడ కూడా దోమ పెరుగుతూ ఉంది. మనం పూజ చేసుకునే తులసి చెట్టు కింద కూడా ట్రే ఉంటుంది, అక్కడ కూడా పెరుగుతూ ఉంది. డైలీ నీళ్లు పోస్తాం కానీ అక్కడ పెరుగుతూ ఉంది. ఇంటి చుట్టూరా, ఇంటి మీద, సజ్జల మీద టైర్లు, పాత డబ్బాలు అట్లాంటివి, వాటన్నిటిలో కూడా వర్షపు నీళ్ళు ఆగుతుంది, అక్కడ దోమ పెరుగుతుంది. మనకు తెలియకుండానే మన ఇంటి చుట్టూరా, ఇంట్లో కూడా ఈ 3 రకాల దోమలు, అనాఫిలిస్, ఎడిస్ క్యూలెక్స్
అనే దోమలు పెరుగుతూ ఉన్నాయి. వీటి ద్వారా వచ్చి 5 రకాల జబ్బులు కలిగిస్తూ ఉన్నాయి. మ్మ్. కాబట్టి కంప్లీట్ అవగాహన దీనిపైన ఉండడమే దీని నుంచి మనం రక్షించబడతాం. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే 10 రోజులలో దోమ పుడుతుంది కాబట్టి మనం 7వ రోజే, వారానికి 7వ రోజే ఫ్రైడే డ్రై డే అంటున్నాం మేము. ప్రతి 7వ రోజు దీన్ని నిర్మూలించే పని మనం పెట్టుకోవాలి. ఉద్యోగస్తులు అయితే ఫ్రైడే డ్రై డే చేయలేరు కాబట్టి ఆదివారం రోజు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు ఎవరింటిని వారు తరచి చూసుకొని ఈ ప్రాంతాలన్నింటినీ కూడా చూసి ఇవన్నీ తొలగిస్తే మనం దోమల్ని పుట్టకుండా చేయొచ్చు. మామూలుగా సామాన్య జనాలు ఫ్రైడే రోజు మంచి రోజు కాబట్టి అందరికీ శుభసూచకం అని చెప్పేసి ఇల్లు అయితే ఎట్లా శుభ్రంగా పెట్టుకుంటాం, అదే రకంగా ఎక్కడెక్కడైతే నీళ్ళు ఆగే అవకాశం ఉందో, దోమలు పుట్టే అవకాశం ఉందో వీటన్నిటిని కూడా తీసి పాత సామాన్లను తీసేయడం, వాటిని తొలగించడం, వాటిని బోర్లో పెట్టేసి పైన కవర్ కప్పుకోవడం ఇట్లాంటివి చేయాలి. కూలర్లలో నీళ్ళు లేకుండా చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ దోమ పుట్టకుండా మనకు కుట్టకుండా జాగ్రత్తలు వహిస్తూనే కిటికీలకి తలుపులకి మెష్లు బిగించుకోవాలా. రాత్రి పడుకునేప్పుడు ఖచ్చితంగా మచ్చరదానిలో పడుకోవాలా. పిల్లలకు బయటకు పంపిస్తున్నాం కాబట్టి ఫుల్ స్లీవ్స్ బట్టలు, శరీరానికి కప్పి ఉంచే బట్టలను వేసేటట్టు ఎక్స్పోజ్డ్ పార్ట్స్ పైన వేప నూనె లాంటిది పూసుకోవడం లాంటిది చేస్తూ అట్లా చేసుకుని సాయంత్రం పూటలో 6 నుంచి 7 మధ్యలో దోమ అది దాక్కున్న ప్రాంతం నుంచి బయటకు వస్తుంది. చెట్లలో దాక్కుంటుంది, చెట్ల రసాలని తాగుతుంది. కానీ మనిషిని ఎప్పుడు కుడుతుందంటే ఆడదోమ తన గర్భంలోని గుడ్లు ఉన్నాయో అది దాన్ని నెక్స్ట్ తరాన్ని పెంచుకోవాలి కాబట్టి దాని కడుపులోని గుడ్లను పెంచుకోవడానికి దానికి ఒక బలమైన ఆహారం కావాలి కాబట్టి మనిషి శరీరంలోని రక్తాన్ని సేకరిస్తుంది ఆడదోమ. ఆడదోమ ఆ రకంగా రక్తాన్ని సేకరించే క్రమంలో తనలో ఉన్న ఈ వైరస్ కానీ పారాసైట్ కానీ ఈ వ్యాధికారక క్రిమిని మనలో వదులుతుంది అది. కాబట్టి దానికి మనం ఈ రకంగా మన దగ్గరకు వచ్చి కుట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా సాయంత్రం పూట 6 నుంచి 7 మధ్యలో తలుపులు కిటికీలు వేసుకోవాలి, మెష్లు వేసుకోవాలి, మచ్చరిదాన్ని వాడుకోవాలి, ఫుల్ స్లీవ్స్ బట్టలు వేసుకోవాలి. బయటకు పోయే అవసరం ఉంది కాబట్టి ఆ టైంలో మనకి రకరకాల క్రీములు దొరుకుతున్నాయి, ఓడోమాస్ లాంటివి. కానీ కనీసం వేప నూనె పూసుకొని బయటకు వెళ్ళే రకంగా మనం జాగ్రత్తలు పడితే ఈ దోమ నుంచి మనం తప్పించుకోవచ్చు. ప్రాణాంతకమైన రోగాన్ని నుంచి మనం అరికట్టవచ్చు. ఫ్రైడే డ్రై డేని పాటించండి. మీ ఇంటి ముందు పశువులు నీళ్ళు తాగడానికి తొట్లు పెడుతున్నారు, కానీ దాంట్లో నీళ్లు వారంకోసారి తీయట్లేదు, క్లీన్ చేయట్లేదు. క్లీన్ చేసి ఒకరోజు ఎండనిచ్చి బయట ఉన్న తొట్లన్నీ కూడా ఒకరోజు ఎండనిచ్చి దాంట్లో గుడ్లు అంచులకు అతుక్కొని ఉంటాయి కాబట్టి వాటిని ఎండనిచ్చిన తర్వాతే నీళ్ళు నింపుకునేటట్టు చేయాలి. దోమకి ఎక్కడ కూడా నీళ్ళ అందుబాటులో లేకుండా చేయాలంటే అన్నిటి మీద మూతలు పెట్టుకోవాలి. ఈ రకమైన చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పేసి నా చాలా సూచన. ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేసి ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి, వాటిపైన తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి, జాగ్రత్త చర్యల గురించి మా శ్రోతలకు వివరించినందుకు మా శ్రోతల తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.